Hello viewers, welcome to iRise Institute. సో ఎస్ఎస్సి CHSL ఎగ్జామ్ ఆల్రెడీ ఇది వరకు జరిగింది కదండి. సో అంటే నిన్న జరిగినటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని జనరల్ అవేర్నెస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇప్పటికే మనం చూస్తున్నాం. సో అవి షిఫ్ట్ల వైజ్ మనం క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే సో ఏ కాన్సెప్ట్స్ మీద మనకి క్వశ్చన్స్ అడిగారు అనేది నౌ విల్ సీ, సో దట్ విల్ గెట్ ఎన్ ఐడియా. ఓకే, సో ఏ టాపిక్స్ని టచ్ చేసి క్వశ్చన్ పేపర్ వస్తుంది అని చెప్పేసి. ఓకే, సో విచ్ రివర్ ఈజ్ సోరో బీహార్? సో వెరీ డైరెక్ట్ క్వశ్చన్ అండి, జియోగ్రఫీ ఓరియంటెడ్ క్వశ్చన్. ఓకే, సో రివర్ సిస్టమ్ మీద ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దట్టు ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా పిన్ పాయింట్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఆన్సర్ ఏంటి అని అంటే సో రివర్ కోసి. ఓకే, సో రివర్ కోసిని మనకి ఏమని పిలుస్తారంటే సోరో ఆఫ్ బీహార్గా పిలుస్తారండి. సో దీని మీద ఇంకా మనకి క్వశ్చన్స్ చూసుకున్నైతే అంటే మనకి ఆరిజిన్ ఎక్కడ ఉంది? సో ఆబ్వియస్లీ హిమాలయన్ రివర్ కాబట్టి ఇది సో నేపాల్కి సంబంధించినటువంటి ఉంది. అండ్ ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఏ కంట్రీస్ మీదుగా ఫ్లో అవుతుంది? ఓకే, అంటే ఇప్పుడు లెట్స్ సే మనకి నేపాల్ అంటే మనకి ఆప్షన్స్ ఇస్తారు. సో నేపాల్, చైనా, ఇండియా. ఓకే, సో ఆర్ బంగ్లాదేశ్, నేపాల్, చైనా. సో ఇలాంటి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చేసి మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. సో ఇట్ వాస్ అ వెరీ ఫ్యాక్ట్ క్వశ్చన్. ఏంటి అంటే ఫ్యాక్ట్ థింగ్ ఏంటి అంటే చైనా, నేపాల్ అండ్ ఇండియా మీదుగా ఈ రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో రిమెంబర్, సో ఇక్కడ ఈవెన్ మ్యాప్లో కూడా మీరు గమనించవచ్చు రివర్ కోసి అనమాట. ఓకే, సో చైనా, నేపాల్ అండ్ ఇండియా. రైట్, సో ఆర్టికల్ 79 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో జనరలీ ఆర్టికల్ 79 అంటే మనకి కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తుంది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్. సో ఆబ్వియస్లీ వీ నో వాట్ యూ మీన్ బై పార్లమెంట్. పార్లమెంట్ మతలబ్ లోక్సభ, రాజ్యసభ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ అండి. సో దిస్ ప్రాపర్ డెఫినేషన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్టికల్ 80 వచ్చేసి మనకి ఈవెన్ లోక్సభ దీని తర్వాత మనకి వస్తుంది అనమాట 80, 81 మనకి. ఓకే, సో లోక్సభ అండ్ రాజ్యసభ కౌన్సిల్ ఎలా కంపోజిషన్ అవుతుంది అనేది సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనమాట. సో మనకి ఈ రాజ్యాంగబద్ధంగా సో లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించి పార్లమెంట్ ఉండాలి అని చెప్పే ఆర్టికల్ మనకి 79 అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా. సో మనకి 2022 ఆల్మోస్ట్ January 28 హీ టుక్ ఓత్. ఓకే, సో అంత కాకపోయినా అంటే జనరలీ ఈ డెసిగ్నేటరీస్కి సంబంధించి హూ ఈజ్ అ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆర్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్. ఓకే, సో డిఫెన్స్ స్టాఫ్. సో ఆర్ఎల్స్ మనకి ఫినాన్స్ మినిస్ట్రీకి సంబంధించి ఆర్ ఫినాన్షియల్ అడ్వైజర్ ఆర్ ఇలాగా కొన్ని డెసిగ్నేషన్స్ ఇచ్చేసి మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో అలాగే ఇక్కడ కూడా అడిగారు. సో మనకి చెప్పాను కదా, సో 2022 నుంచి కూడా అనంత నాగేశ్వరన్ అండి. సో ఈవెన్ మనకి మీరు పిక్చర్లో కూడా చూడొచ్చు అతని పిక్చర్ అనమాట. ఓకే, సో అనంత నాగేశ్వరన్ హీ ఈజ్ అ పర్సన్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నాదర్ అవార్డ్ విచ్ కంట్రీ, ఏ కంట్రీకి సంబంధించినటువంటి అవార్డ్ ఇది అని చెప్పి అన్నారు. ఇది కూడా డైరెక్ట్ ఫ్యాక్ట్ క్వశ్చన్స్. మీరు చూసారా డైరెక్ట్గా అంటే క్వశ్చన్స్ కూడా మీరు చూడగానే ఇఫ్ యూ హ్యావ్ రెడ్ ఇట్ బిఫోర్, మీరు ఆల్రెడీ కొద్దిగా మీ న్యూస్ పేపర్లో అట్లా చదివింటే సో ఈజీలీ యూ కెన్ మార్క్ అనమాట. అంటే కన్ఫ్యూజ్ చేసేంత క్వశ్చన్స్ అయితే ఏం లేవు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇది ఫ్రెంచ్ యొక్క సివిలియన్ అండి, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఫ్రెంచ్ అనమాట. ఓకే, సో అదే మీరు అంటే క్వశ్చన్ ఒకవేళ ఈవెన్ మనకి తర్వాత క్వశ్చన్ చూసుకుంటే మనకి హైయెస్ట్ ఫ్రెంచ్ యొక్క హైయెస్ట్ మిలిటరీ అవార్డ్ ఏది అని అడగచ్చు. ఇట్స్ అ లీజియన్. ఓకే, సో LEGION. ఓకే, సో లీజియన్ అనేది మిలిటరీ అవార్డ్ అయితే సో ఈ నాదర్ అవార్డ్ అనేది మనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అండి. సో యాక్చువల్లీ షీ కాంట్రిబ్యూటెడ్ అ లాట్ ఫర్ ఫ్రెంచ్ కల్చర్, అంటే బోత్ నేషన్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ ఆ ఫ్రెంచ్ కల్చర్ని ప్రమోట్ చేయడం కోసం షీ హ్యావ్ స్ట్రగుల్డ్ అ లాట్. కాబట్టి సో ఆవిడ పేరు మీద మనకి ఈ అవార్డ్స్ అనేది యాన్యువల్గా ఇస్తూ ఉంటారనమాట. ఓకే, రైట్. సో బుక్స్ అండ్ ఆథర్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ బేసిక్గా మన ఇండియన్ ప్రామినెంట్ రైటర్స్ అయినటువంటి అరుంధతి రాయ్ కానీ, ఓకే, సో రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, సో ఇలాంటి వాటి మీద కానీ ఆర్ వెరీ ఫేమస్ అంటే రస్కిన్ బాండ్ రైటింగ్స్ మీద కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. ఆర్ఎల్స్ రీసెంట్గా మనకి మహాత్మా గాంధీ మీద బుక్స్ వచ్చాయండి. ఓకే, సో అవి కానీ ఆర్ఎల్స్ మనకి నారాయణ అండ్ సుధామూర్తి. ఓకే, సో వాళ్ళ మీద బుక్స్ వచ్చాయి. సో వాటి మీద క్వశ్చన్స్ కానీ సో ఇవన్నీ కూడా మనం కొంచెం పేరప్ చేసుకుంటే డెఫినెట్లీ వన్ ఆఫ్ దెమ్ మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా మీరు చూడండి. ఓకే, సో క్వశ్చన్ ఆన్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ ఇండియా. సో లాస్ట్ ఫిబ్రవరిలో ఈవెన్ RBI మనకి చాలా వరకు చెప్పిందనమాట. ఏంటంటే ఇండియాలో 46% ఆఫ్ ఇండియన్స్ ఆర్ యూజింగ్ డిజిటల్ పేమెంట్స్ అని చెప్పి.
ఓకే, సో ఈవెన్ ఆర్బీఐ చెప్పింది కాబట్టి సో ఖచ్చితంగా మనకి అలాంటి సర్వీస్ అండ్ ఫీడ్బ్యాక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి జనరలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బికాజ్ అంత అంటే బడ్జెట్ పెట్టి అలొకేట్ చేసి టైం అలొకేట్ చేసి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్ టైం పెట్టి సర్వే చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా అలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎనీవే డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి ఎలాంటి అంటే ఈవెన్ లైక్ డెఫినేషన్ వైజ్ కానీ ఆరల్స్ గ్రోత్ మీద కానీ ఓకే, సో ఆర్ ఏ ఇన్స్టిట్యూషన్ సర్వే చేసింది, సో ఇలాంటి మాదిరి క్వశ్చన్స్ అనేవి మనకి అడుగుతూ ఉంటారనమాట. ఓకే, సో సెన్సస్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు లక్షద్వీప్ అండి. సో జనరలీ మీరు చూసుకుంటే మ్యాప్ ఓరియంటేషన్లో ఐదర్ అండమాన్ నికోబార్ మీద కానీ లక్షద్వీప్ దాని మీద కానీ సో డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దట్ రీసెంట్గా మనకి అక్కడ సెన్సస్ కూడా జరిగాయి కాబట్టి సో ఖచ్చితంగా మనకి క్వశ్చన్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే క్వశ్చన్ కూడా వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ ఈ లక్షద్వీప్ అంతా కలిపి మనకి ఎంత ఉంటుంది అంటే ఒక 32 స్క్వేర్ ఫీట్ కిలోమీటర్స్ ఉంటుంది, అంతకు మించి ఉండదు. సో అక్కడ ఉండేవి కూడా సో ఒక 10 ఐలాండ్స్ మాత్రమే ఉంటాయి. సో అయితే ఇక్కడ సెన్సస్లో ఏంటి అంటే సో ఈవెన్ న్యూమరికల్స్ గుర్తుపెట్టుకోవాలా అంటే అవసరం లేదండి, బట్ రీసెంట్ సెన్ససే కాబట్టి సో మేబీ దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 64,000 ఓకే, సో 475 టోటల్ పాపులేషన్ ఉంది అని చెప్పారు. అండ్ అమాంగ్ దెమ్ సో 33,123 మెంబర్స్ మేల్ పాపులేషన్ ఉన్నారంట. అండ్ మిగిలిన వాళ్ళంతా కూడా సో యూ కెన్ డిడక్ట్ చేసేస్తే యూ విల్ గెట్ ద రిమైనింగ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ పర్సంటేజ్. ఓకేనా, సో అది ఇంపార్టెంట్ అండి. సో సెన్సస్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు లక్షద్వీప్ అంటే సో న్యూమరికల్స్ మీద కాన్సన్ట్రేషన్ కాదు, సో అంటే పర్సంటేజ్ గ్రోత్ మీద సో ఇలాంటి కూడా అడగొచ్చు మీకు. అంటే మోర్టాలిటీ రేట్ కానీ ఓకే, సో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఓకే, సో ఆరల్స్ మనకి డెఫినేషన్ కానీ సో డెత్ రేట్ కానీ బర్త్ రేట్ కానీ సో ఇలాంటి డెఫినేషన్స్ని డిఫైన్ చేయమంటూ ఓకే, సో అలాంటివి కూడా మీరు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఆ క్వశ్చన్ అడిగేసి మీకు 4 ఆప్షన్స్ ఇస్తారనమాట. సో ఏంటి అని చెప్పేసి సో క్వశ్చన్ ఆన్ ద పాలా డైనాసిటీ డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండి. సో ఎందుకు ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సో మనకి పాలాలో ఓకే గోపాల ఒకరు ధర్మపాల ఒకరు సో చాలా ప్రామినెంట్ కింగ్స్ అని చెప్పచ్చు. రీసెంట్లీ మనం చూసుకుంటే నరేంద్ర మోదీ విజిటెడ్ నలంద యూనివర్సిటీ కదా. సో మనకి ధర్మపాల ఓకే, సో సెకండ్ గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ పాలా డైనాసిటీ వచ్చేసి ధర్మపాల కదా. సో హీ రివైవ్డ్ నలంద యూనివర్సిటీ అండి. ఓకే, సో దాని బేస్ మీద సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్యాక్ట్ అది కదా. సో మనకి పాలాస్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంటే సేనా డైనాసిటీ టుక్ కంట్రోల్ ఓవర్ దెమ్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓకే. సో మనకి హీ రివైవ్డ్ నలంద యూనివర్సిటీ అండ్ విక్రమ్శిలా యూనివర్సిటీ ఆల్సో మనకి రివైవ్ చేసి హీ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ ఫర్ విక్రమ్శిలా యూనివర్సిటీ కూడా. సో దానికి సంబంధించి కూడా మనకి కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది కాబట్టి సో ఆ క్వశ్చన్ని కూడా టచ్ చేశారనమాట. ఓకే, సో పాలా రూలర్స్ వర్ ప్రామినెంట్ క్లాసికల్ ఇండియన్ ఫిలాసఫీ, లిటరేచర్, పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్స్. ఓకే, సో అన్ని రంగాల్లోని కూడా వాళ్ళ ఓకే సో ముద్రల్ని చూపించారు అని చెప్పేసి చెప్తున్నారు. ఈవెన్ దట్ ఈస్ ట్రూ ఆల్సో. ఓకే, సో క్వశ్చన్స్ ఆన్ ఖోఖో స్పోర్ట్స్, జనరలీ స్పోర్ట్స్ మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. సో అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఖోఖో కానీ కబడ్డీ కానీ ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు ఓకే. సో ఆర్ఎల్స్ అంటే గ్రౌండ్కి సంబంధించి లెట్స్ ఇప్పుడు మీరు చూసుకుంటే బ్యాడ్మింటన్కి సంబంధించి ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంటుంది జనరలీ ఆ బ్యాడ్మింటన్ గ్రౌండ్ అనేది, సో ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఇలాంటివి అన్నీ కూడా కొంచెం అడుగుతూ ఉంటారు. సో ఈవెన్ జనరలీ స్పోర్ట్స్ కాలం చదివే వాళ్ళకి ఇదంతా పెద్ద మ్యాటర్ కాదు. సో దే కెన్ డీల్ విత్ దెమ్, నో ప్రాబ్లం. ఓకే, సో క్లాసికల్ డాన్సెస్ రిలేటెడ్ క్వశ్చన్స్, సో ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించి సో జనరలీ ఐదర్ భరతనాట్యం ఆర్ ఈవెన్ కూచిపూడి ఓకే. సో మనకి ఇలా ఏవైనా కానీ మీరు చూసుకుంటే ఈ ఒడిస్సీ నాట్యం కానీ ఇవేవైనా ఉంటే సో డైరెక్ట్గా మీకు అంటే మ్యాచ్ చేయమని అడగొచ్చు కొన్నిసార్లు. బట్ ఆల్మోస్ట్ ఎలా అంటే ప్రామినెంట్ ఉంటారు కదా. ఇప్పుడు లెట్స్ సే భరతనాట్యంలో ప్రామినెంట్ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు పేర్లు ఇచ్చేసి వాళ్ళు ఏ ప్లేస్ వాళ్ళు ఆర్ఎల్స్ వాళ్ళ పేర్లు ఇచ్చేసి వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఏ డాన్స్లో వాళ్ళు ప్రావీణ్యం పొందిన వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారనమాట. సో అలాగా మనకి క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. క్వశ్చన్ ఆన్ రెడ్ ప్లానెట్, సో ఇట్ ఈస్ వెరీ మచ్ నోన్ ఓకే. సో ఈవెన్ మిషన్ మంగళయాన్, సో ఇండియా మార్క్డ్ ఓకే. సో ఇండియా క్రియేటెడ్ ఎ మార్క్ కాబట్టి
సో దానికి సంబంధించి ఈవెన్ నాసా ఫౌండ్ అవుట్ సమ్ ఇంపార్టెంట్ రీసెంట్ ఫౌండ్ అవుట్స్ కాబట్టి సో దాని మీద ఫైండింగ్ అవుట్ క్వశ్చన్స్ కానీ, ఆరల్స్ దాని మాస్ మీద కానీ, ఆరల్స్ దాని సైజ్, ఓకే, సో టెక్స్చర్, సో ఇలాంటివన్నీ కూడా అంటే లైక్ సోలార్ సిస్టమ్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేవి సో డెఫినెట్లీ అడిగే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, సో క్వశ్చన్ ఆన్ ఫాస్టర్ యాప్, సో వెరీ ఇంపార్టెంట్లీ మొబైల్ టెక్నాలజీకి సంబంధించి సో రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ మీద సో డెఫినెట్లీ క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో అంటే దీని అబ్రివేషన్ మీద కానీ, ఆరల్స్ మనకి దీని యూజెస్ కానీ, ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ మధ్య సో నాట్ ఓన్లీ ఫాస్టర్ అండి, ఈవెన్ ChatGPT, ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సో చాలా రకాల థింగ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉన్నాయి. సో వాటి మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ కొద్దిగా చూసుకుంటే ఈవెన్ మీట్స్ అంటే లైక్ ల్యాబ్స్లోనే మీట్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో దానికి సంబంధించి కొన్ని బ్లూ రేస్, ఓకే, సో ఇలాంటి రేస్ అనేవి యూజ్ చేసేసి మనకి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అని లైక్ మీట్ ప్రొడక్షన్ చేస్తున్నారు అని చెప్పేసి ఆర్టికల్స్ రావడము. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా ఈవెన్ హెల్త్ రిలేటెడ్ వాటికి మంచివి కావని చెప్పేసి ఈవెన్ శాస్త్రవేత్తలు చెప్తున్నా సరే సో దే ఆర్ ప్రొడ్యూసింగ్ అని చెప్పేసి చాలా వరకు ఈ మధ్యకాలంలో అంతా న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం. సో డెఫినెట్లీ అలాంటి వాటి మీద సైన్స్ అండ్ టెక్నాలజికల్ ఫ్యాక్ట్స్ మీద క్వశ్చన్స్ అనేవి డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్యకాలంలో మనకి ఈవెన్ ట్రాపికల్ సైక్లోన్స్ ఆల్సో వీ హ్యావ్ సీన్. ఓకే, సో వాటికి సంబంధించి క్లాసిఫికేషన్ అంటే ఈ పింక్ జోన్ అని, రెడ్ జోన్ అని, గ్రీన్ జోన్ అని, బ్లూ జోన్ అని, సో ఈవెన్ ఇలాంటి జోన్స్ వైజ్ మనకి డివైడ్ చేసేసి సో దాని మీద కూడా మనకి ఆర్టికల్స్ అనేవి వచ్చాయి న్యూస్ పేపర్లో. సో ఈవెన్ వీ కుడ్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ దట్ వాట్ యూ మీన్ బై పింక్ జోన్, జోన్. సో ఇలాంటి అంటే మనకి ఈ సైక్లోనిక్ ఎఫెక్ట్ అనేది సో ఆ రీజన్స్ మీద ఎంతెంత వరకు ఉంటుంది అనే దాని మీద క్లాసిఫికేషన్ చేశారు. సో వాటి మీద క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇలాంటివన్నీ చూసుకోవాలి, రైట్. సో డెక్కన్ ప్లాట్యూ, సో ఇక్కడ వరకు మనకి Shift-1లో ఇవన్నీ Shift-1లో అడిగారండి. సో నౌ విల్ సీ Shift-2 క్వశ్చన్స్. సో డెక్కన్ ప్లాట్యూ షేప్ మీద క్వశ్చన్ అడిగారు. ఆబ్వియస్లీ వీ నో, సో డెక్కన్ మతలబ్ లైక్ సౌత్కి సంబంధించి ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉండేటటువంటి ఏరియాని డెక్కన్ ప్లాట్యూ యూ కెన్ సీ ఈవెన్ ఇన్ ద ఇమేజ్. ఓకే, సో డెక్కన్ ప్లాట్యూకి సంబంధించి ఆల్మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్ అని చెప్తారు బికాజ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ బీన్ సరౌండెడ్ విత్ రివర్స్ ఆల్సో. ఓకే, సో ఈ డెక్కన్ ప్లాట్యూ షేప్ మీదే కాదండి, సో సాయిల్ టైప్స్ మీద క్వశ్చన్ అడగొచ్చు. అగ్రికల్చర్ అంటే ఏ టైప్స్ ఆఫ్ క్రాప్స్ కల్టివేట్ చేస్తారు అనేవి అడగొచ్చు, అంటే ఆప్షన్స్ లాగా ఇచ్చి అలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. ఆరల్స్ జాగ్రఫికల్ లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడగొచ్చు. ఆరల్స్ రివర్స్ ఇచ్చేసి డెక్కన్ ప్లాట్యూలో ఫ్లో అవ్వలేని రివర్ ఏది మార్క్ చేయండి అని చెప్పి అడగొచ్చు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి జనరల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఉర్సా ఈజ్ వాట్ అని అడిగారు. సో ద డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఇట్ ఈస్ అ సోలార్ థింగ్, సోలార్ కాన్స్టలేషన్ అంటారు కదా, అంటే లైక్ నక్షత్రాల గుంపు అంటారు కదా, సో అలాంటిది ఒక అనమాట. సో ఆల్మోస్ట్ మనకి 48 ఉన్నాయన్నమాట సో ఇలాంటి కాన్స్టలేషన్స్లో. సో దాంట్లో ఈ ఉర్సా అనేది ఒక టైప్ ఆఫ్ కాన్స్టలేషన్ అనమాట. ఓకే, సో అలాగా జస్ట్ మీకు ఒక ఐడియా ఉన్నా యూ కెన్ మార్క్ దట్ ఆన్సర్ యాజ్ ఆప్షన్ అనమాట. ఓకే, సో కలరియో పట్టు, సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో కేరళకి సంబంధించినటువంటి ఒక మార్షల్ ఆర్ట్. ఓకే, సో ఈవెన్ ఇట్స్ నౌ ఆల్సో దే ఆర్ ప్రాక్టీసింగ్. ఓకే, సో ఈ మార్షల్ ఆర్ట్ని ఈవెన్ టిల్ నౌ దే ఆర్ ప్రాక్టీసింగ్ విత్ వెరీ ప్రామినెన్స్ అనమాట. సో ఇప్పటికీ కూడా చేస్తున్నారు. అండ్ జనరలీ అంటే కొన్ని ప్లేసెస్లో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆల్సో వాళ్ళు తలపడుతూ ఉంటారనమాట. సో అలాంటి మార్షల్ ఆర్ట్స్ ఈవెన్ జెండర్ ఈక్వాలిటీ అండ్ జెండర్ బేస్డ్ అంటే జెండర్ బయాస్ లేకుండా ఉండేటటువంటి మార్షల్ ఆర్ట్స్ కాబట్టి సో కల్చరల్గా ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ సొసైటల్ పరంగా కూడా ఇంపార్టెంట్. మనకి వెరీ ఇంపార్టెంట్ అంటే ఏ ప్లేస్ నుంచి అంటే ఏ ప్లేస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇలాంటి బేస్ క్వశ్చన్స్ అనేవి జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఎనీవే ఇది కేరళ యొక్క మార్షల్ ఆర్ట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ద డిఫాల్ట్ వర్డ్ టైప్ ఈస్ లెఫ్ట్, రైట్ ఆర్ సెంటర్. ఓకే, సో కంప్యూటర్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి కూడా కొన్ని లాస్ట్ టైం మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో షార్ట్ కట్ కీస్ మీద క్వశ్చన్స్ అడిగారు. కొన్నిసార్లు ఏంటి అంటే మనకి అంటే లైక్ ఈ రీసెంట్ అంటే లైక్ కీస్ ఇచ్చేసి సో వాటిని జతపరచండి అని చెప్పేసి అడగడము. ఆర్ఎల్స్ మనకి ఇంకా ప్రొటెక్షన్ ఆర్ సెక్యూరిటీ ఫీచర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం ఇలాంటివి అయితే మనం చూస్తున్నాము. ఓకే, సో ఈసారి వెరీ
నార్మల్ క్వశ్చన్ లైక్ డిఫాల్ట్ వర్డ్ టైప్ ఇస్ లెఫ్ట్ రైట్ ఆర్ సెంటర్ అని. సో మనకి జనరల్గా టైప్ చేసేటప్పుడు సో ఈవెన్ వీ కుడ్ టైప్ ఫ్రమ్ లెఫ్ట్ కదా, సో ఫ్రమ్ కంప్యూటర్ నుంచి అయితే చూసుకుంటే రైట్ సైడ్, బట్ మన సైడ్ నుంచి చూసుకుంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఫ్రమ్ లెఫ్ట్ కదా. సో ఇలాంటి కంప్యూటర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా కొద్దిగా చూడాలి మనం. ఓకే రైట్. ట్రెషరీ బిల్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి టీ బిల్స్ అంటారు వీటిని. ఓకే సో అంటే ఇప్పుడు మనకి సింపుల్గా చెప్పాలంటే అరువు తెచ్చుకుంటా అంటాం కదా. సో గవర్నమెంట్ కూడా అప్పటికప్పుడు వాటి దగ్గర గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే సో నీకు నేను డబ్బులు కొద్ది రోజుల్లోనే మళ్ళీ తిరిగి ఇస్తాను అని చెప్పేసి సో ఈ ట్రెషరీ బిల్స్ని పెట్టి సో డబ్బులు తెచ్చుకుంటుంది అనమాట. సో ఇట్ ఈస్ టెంపరీ ఇన్ నేచర్, నాట్ ఇన్ పర్మనెంట్ నేచర్ అండి. సో పర్మనెంట్గా అంటే ఆర్ లాంగ్ టర్మ్ బేస్డ్ మనకి అప్పులు కాదనమాట ఇవన్నీ కూడా, ఇవన్నీ షార్ట్ టర్మ్ లయబిలిటీస్లోకి వస్తాయన్నమాట. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ట్రెషరీ బిల్స్ అనేది సో ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ప్రామిసరీ నోట్ అని చెప్పొచ్చు, బట్ ఎక్స్క్లూజివ్లీ బై గవర్నమెంట్ ఆఫీషియల్స్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో అలాంటి అంటే జనరలీ డెఫినేషన్ మీదో ఆర్ ఎవరు యూజ్ చేస్తారనో ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకేనా రైట్. సో ప్రామిసరీ నోట్. ఓకే సో a debt instrument that contains a written promise by one party, okay, so by another party, so the definition of sum of money either on demand or at a specified future date. Okay so definition of a promissory note చెప్తున్నారు, బట్ ఆబ్వియస్లీ సో ఇక్కడ ప్రామిసరీ నోట్కి ఇక్కడ 2 parties ఉంటే సరిపోతుంది. సో వాట్ యూ మీన్ వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ టీ బిల్స్ అండ్ ప్రామిసరీ నోట్ అంటే టీ బిల్ ఈజ్ ఆల్సో అ ప్రామిసరీ నోట్, బట్ వెరీ ఇంపార్టెంట్లీ ఆల్ ప్రామిసరీ నోట్స్ ట్రెషరీ బిల్స్ అయిపోవు కదా, సో గవర్నమెంట్ యూజ్ చేయదు కదా, సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రామిసరీ నోట్కి 2 parties ఉంటే సరిపోతుంది. ఇట్ ఈస్ ఎనీ పార్టీ, ఎనీ 2 parties ఈజ్ ఫైన్ ఫర్ దిస్ ప్రామిసరీ నోట్స్ అని చెప్పచ్చు. ఓకే సో హోలా మొహల్లా డాన్స్, సో ఇది ఎక్కడ ఏ స్టేట్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు అని అడుగుతూ ఉంటారు అనమాట. సో జనరలీ మనకి సిక్ అంటే పంజాబ్ కమ్యూనిటీ వాళ్ళు, సిక్ కమ్యూనిటీ వాళ్ళు పంజాబ్లో సో హోలీ తర్వాత డేని మనకి వీళ్ళు గురు గోవింద్ సింగ్ 10th సిక్ గురు ఉన్నారు కదా, సో గురు గోవింద్ సింగ్ ఆ టైం నుంచి జనరల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారనమాట. హోలా మొహల్లా డాన్స్. ఓకే సో అంటే మనకి ఆల్మోస్ట్ హోలీ లైక్ March 21 ఎలా వచ్చిందంటే March 22 నుంచి అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఆబ్వియస్లీ మనకి మార్చ్ పీరియడ్లోనే ఉంటుంది ఇట్ ఈస్ ఆల్మోస్ట్. సో ఓకే సో ఏ కమ్యూనిటీ వాళ్ళు అంటే ఆబ్వియస్లీ ఎక్కడ అంటే మనకి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ పంజాబ్. కమ్యూనిటీ అంటే మీకు సిక్, మంత్ అని అడిగితే మార్చ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్. నెక్స్ట్ సో ఆర్టికల్ ఫర్ లెస్ పేమెంట్ ఫర్ ఫీమేల్స్, వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇట్స్ నాట్ దేర్ ఇన్ ద ఫండమెంటల్ రైట్స్, ఇట్స్ మెన్షన్డ్ ఇన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో జనరలీ మనకి ఈక్వల్ జస్టిస్, ఓకే సో ఈక్వల్ జస్టిస్ ఆర్టికల్ 39 ఉంది కదా, సో దాంట్లో మనకి సబ్ ఆర్టికల్ కింద ఆర్టికల్ ఫర్ లెస్ పేమెంట్ ఫర్ ఫీమేల్స్ అనేది వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం అనేది సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ఈవెన్ ప్రియాంబుల్లో కూడా ఈక్వాలిటీ ఓకే సో అనే ఒక వర్డ్ అనేది ఉంటుంది కదా. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఈక్వాలిటీ మతలబ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఈక్వాలిటీ, ఈ మూడింటిని కూడా కాన్స్టిట్యూషన్ ప్రమోట్ చేస్తుంది అని చెప్పారు. ఓకే సో దానిలో సోషల్ ఈక్వాలిటీలోకి ఖచ్చితంగా ఈ ఫీమేల్ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది రాకూడదు కదా, అంటే ఫీమేల్ జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటే సోషల్ ఈక్వాలిటీ అనిపించుకోదు కదా. సో ఆ బేస్ మీద సో మనకి ఆర్టికల్ 39లో సబ్ క్లాజెస్లో మనకి పెట్టినటువంటి ఆర్టికల్ అనమాట. ఓకే సో వీఆర్ ప్రమోటింగ్ కాన్స్టిట్యూషన్ వైజ్ సో జెండర్ ఈక్వాలిటీ. ఈవెన్ మీరు చూసుకుంటే ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో కూడా సో ఫర్ ఎన్రోల్డ్ వాళ్ళకి ఈవెన్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ దే ఆర్ గివింగ్ ఈక్వల్ వేజెస్. ఓకే సో అది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ దట్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. ఓకే రైట్. సో ఆర్టికల్ 26 ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో if you have read fundamental rights thoroughly you could able to mark this. సో ఆర్టికల్ 26 ఏంటండి అంటే ఫండమెంటల్ రైట్ అది. ఓకే సో అంటే మనకి రిలీజియస్ ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు కదా, సో ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు
మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్లో ఆర్టికల్ అనమాట. సో ఆర్టికల్ 26 యూజువల్గా ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ హాస్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. అంటే ఇప్పుడు మనకి సో నేను ఒక గుడి కట్టుకుంటాను అంటే కట్టుకోవచ్చు, అది నీ ఇష్టం. ఓకే, సో లేదా నేను ఒక చారిటీ పెట్టుకుంటాను. ఇప్పుడు మనకి చూసుకుంటే వివేకానందకి సంబంధించి రామకృష్ణ మఠాలు అని చెప్పేసి మనకి పెడుతూ ఉంటారు. సో ఎలా వచ్చింది వాళ్ళకి అంటే సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ రీజన్ అనమాట. సో దే హ్యావ్ ఫండమెంటల్ freedom with respect to their religion. Okay, so article 26 is freedom has to manage their religious affairs. So Manchester of India is which state? So very very easy question and direct question. Okay, so Ahmedabad is said to be Manchester of so India అని చెప్తూ ఉంటారనమాట, రైట్. సో నర్మదా రివర్ ఈస్ రిలేటెడ్ టు సో అంటే ఏ స్టేట్ అనేది అడుగుతున్నారండి. ఆబ్వియస్లీ ఇట్ ఇస్ మధ్యప్రదేశ్ అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి కొన్నిసార్లు ఈవెన్ ట్రిక్కీ చేయడానికి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఎన్ని కిలోమీటర్స్ ఫ్లో చేస్తుంది ఆర్ ఏ డైరెక్షన్లో ఫ్లో చేస్తుంది. ఏ డైరెక్షన్ అంటే మనం చెప్పొచ్చు జనరల్గా. సో ఈ నర్మదా రివర్ అనేది కొద్దిగా అంటే మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ కాదండి, సో ఇట్స్ అ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అని మనం చెప్పొచ్చు. బట్ ఎన్ని కిలోమీటర్స్ అనేవి సో ఇట్స్ అ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి వీ నీడ్ టు మగ్గప్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నర్మదా రివర్ ఈస్ రిలేటెడ్ టు మధ్యప్రదేశ్. ఓకే, రైట్. సో అమర్కంటక్ ప్లాట్యూ దగ్గర కూడా ఉంది అని గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్స్ ఆన్ హాకీ. సో జనరల్గా ఈవెన్ మనకి కొద్దిగా పిల్స్ కూడా అంటే మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్లో హాకీ ఈజ్ అ నేషనల్ స్పోర్ట్ ఆర్ నాట్ అని చెప్పి వాటికి కూడా సుప్రీంకోర్టులో పిల్స్ వేయడము, సో దాని మీద చర్చలు జరగడము ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఓకే, సో అండ్ సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అ బిలీవ్ దట్ హాకీ ఈజ్ ఆర్ నేషనల్ స్పోర్ట్ అని. బట్ ఓకే, సో ఆల్మోస్ట్ అందరికీ క్లియర్ అయింది. సో ఇట్ వాజ్ నాట్ ఆర్ నేషనల్ స్పోర్ట్. బట్ ఈ హాకీకి సంబంధించి ఈ టీమ్ మెంబర్స్ మీద ఆర్ రీసెంట్గా ఎవరు విన్ అయ్యారు, ఓకే, సో ఎవరు రన్నర్ అప్ అయ్యారు, సో ఇలాంటివి కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, రైట్. సో ఖత్రీ ట్రైబ్. ఓకే, సో ఖత్రీ ట్రైబ్ అనేది ఏ రీజన్కి సంబంధించినటువంటిది అని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేసి మనకి మహారాష్ట్ర అండి. సో జనరలీ మనకి ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్ గ్రూప్స్ ఈ పీవీటీజీస్ మీద సో జనరలీ మనకి గవర్నమెంట్కి కొద్దిగా ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారనమాట వీళ్ళ మీద. సో ఆల్మోస్ట్ 75+ వాళ్ళు ఉన్నారు అంటే కమ్యూనిటీస్ వాళ్ళందరూ. సో అందులో ఈ ఖత్రీ ట్రైబ్ అనేది ఒక కమ్యూనిటీ అనమాట. ఓకే, సో జనరలీ మనకి కొద్దిగా అంటే మనకి నార్త్ ఈస్టర్న్ ట్రైబ్స్కి జనరలీ కొద్దిగా మనకి సేఫ్ గార్డ్స్ కానీ స్పెషల్ ప్యాకేజెస్ కానీ ఎలా అయితే ఇస్తూ ఉంటారో ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి కూడా సో ఆల్మోస్ట్ దే వర్ బీన్ గివెన్ సమ్ ఎక్స్ట్రా రేషన్ కానీ, ఓకే, సో ఆ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, రోడ్స్ వేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించి ఇంకా మోర్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అండ్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ఫారెస్ట్ ఏరియాస్ మీద అంటే ఆ సరౌండింగ్ ఫారెస్ట్రీ ఏరియాస్ మీద ఖచ్చితంగా వీళ్ళకి కొన్ని రైట్స్ అనేవి ఉంటాయండి. సో ఆ ల్యాండ్ అనేది బయట వాళ్ళు కొనుక్కోకూడదు. అండ్ ఆ ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఈ ఫుడ్ మెటీరియల్ ఆర్ అమ్మే వస్తువులు ఏమైనా కూడా సో అంతా కూడా వీళ్ళే తీసుకునేలాగా, వాళ్ళ లైవ్లీహుడ్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేలాగా అండ్ వాళ్ళ కల్చర్ని రెస్పెక్ట్ చేస్తూ కూడా ఈవెన్ కొన్ని సేఫ్ గార్డ్స్ అనేవి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఆ కమ్యూనిటీ వాళ్ళల్లో సో ఆల్మోస్ట్ 75 గ్రూప్స్ ఉన్నారు జనరల్గా. సో అందులో ఈ ఖత్రీ ట్రైబ్ అనేది వన్ ఆఫ్ ద కమ్యూనిటీ అనమాట. సో థాన్సేన్ అవార్డ్ విచ్ స్టేట్? ఓకే, సో ఆబ్వియస్లీ వీ నో దట్ సింగర్స్కి ఇస్తారు కదండి సో ఈ అవార్డు. సో ఓకే, ఇట్స్ మధ్యప్రదేశ్. సో చాంగ్ ఫోక్ డాన్స్ విచ్ స్టేట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇట్ ఈస్ Maharashtra. Okay, so very very important andi. So Chang folk dance which is stated? Okay, so it's Rajasthan. Okay, it's not Maharashtra, it's Rajasthan. So very important andi. Folk dance మీద generally మనకి క్లాసికల్ డాన్స్ మీదే మనకి మోస్ట్లీ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి 2011కి ముందు. బట్ ఆఫ్టర్ దట్ ఈ ఫోక్ డాన్స్ బికాజ్ ఎందుకంటే ఈ క్లాసికల్ డాన్సెస్ అనేవి మనకి కొద్దిగానే ఉంటాయి. అండ్ సో ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మీద ఓకే సో కొన్ని లిమిటెడ్ ఉండేవన్నమాట. బట్ ఎప్పుడైతే ఇంకా మనకి అవి రిపీట్ అయిపోతున్నాయో సో దే జస్ట్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఫోక్ డాన్సెస్ అండ్ లిమిటెడ్ రీజనల్ సైట్స్ మీద క్వశ్చన్స్. సో ఇలాంటి అంటే లైక్ న్యూమరస్ ఉన్నా కానీ సో ఆ టైంలో అంటే ఆ ప్లేస్లో
ఏది ప్రామినెంటో ఆర్ఎల్స్ ఏది రీసెంట్గా మనకి ఆ టైంలో సర్వే చేస్తున్నారో ఆర్ ఏది న్యూస్లో ఎక్కువగా ఉంటుందో ఆర్ ఏది ఆ టైం పీరియడ్లో మనకి ఎక్కువగా మనకి సెలబ్రేట్ చేసుకుంటారో అలాంటి బేస్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయండి. సో చాంగ్ ఫోక్ డాన్స్ విచ్ స్టేట్ అండి? సో యూ కుడ్ రిమెంబర్ దట్ ఇట్స్ రాజస్థాన్. ఓకే, సో వేర్ ఈజ్ సాంబార్ లేక్ ఇస్ సిచ్యువేటెడ్? ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో మనకి రాజస్థాన్ అండి. సో జనరలీ సాంబార్ లేక్ సిచ్యువేటెడ్ అని అడిగాడు. సో సాంబార్ లేక్ టైప్ అడుగుతాడు ఆర్ఎల్స్ మనకి. ఓకే, సో ఎన్ని కిలోమీటర్స్ ఉంది అంటే డెప్త్ కానీ. ఓకే, సో ఆర్ఎల్స్ మనకి సో దానికి సంబంధించినటువంటి జాగ్రఫికల్గా సో అది అంటే ఎలాంటి జాగ్రఫికల్ కండిషన్స్లో మనకి అది ఫామ్ అయింది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ డూ రిమెంబర్. సో కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ రిలేటెడ్ టు సిటిజన్షిప్. సో పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సిటిజన్షిప్. సో పార్ట్ 1 వచ్చేసి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ కదా. సో పార్ట్ 2 వచ్చేసి దట్ మీన్స్ 5 to 11 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సిటిజన్షిప్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ విచ్ ఆర్టికల్ అని అన్నాడు. సో జనరలీ మీకు ఆప్షన్స్ చూడాలి. సో ఆర్టికల్ 5 సేస్ ద సిటిజన్షిప్ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 6 ఏంటి అంటే సిటిజన్షిప్ రైట్సే, బట్ మనకి అంటే లైక్ 7 అంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అయినటువంటి సిటిజన్స్కి ఇచ్చే రైట్స్. సో 7 వచ్చేసి ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళేటటువంటి రైట్స్. సో అలా ఉంటాయన్నమాట. సో మనకి 8 వచ్చేసి పర్సన్ హూ వాలంటరీలీ అక్వైరింగ్ అ సిటిజన్షిప్ ఆఫ్ అ ఫారెన్ స్టేట్ నాట్ టు బీ సిటిజన్స్, అలా ఉంటాయన్నమాట. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఆల్మోస్ట్ ఈ సిటిజన్షిప్ 5 నుంచి 11 వరకు కూడా సో కాన్స్టిట్యూషన్ ఆర్టికల్సే. బట్ ఆప్షన్స్లో మీరు చూసుకోవాలన్నమాట. ఒకవేళ ఎక్స్క్లూజివ్గా అలా అడగకుండా సో డైరెక్ట్గా ఓన్లీ సిటిజన్షిప్ ఆర్టికల్ అన్నారంటే సో యూ కెన్ మార్క్ దట్ ఆన్సర్ as 5. సో 5th ఆర్టికల్ డీల్స్ విత్ సిటిజన్షిప్. ఓకే, అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అది ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో క్వశ్చన్ ఆన్ IPL విన్నర్ 2023. సో ఎవ్రీబడి కెన్ ఆన్సర్ దిస్. సో ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చెన్నై వాళ్ళు గెలిచారు కదండి. సో చెన్నై సూపర్ కింగ్స్. ఓకే, సో ఆథర్ ఆఫ్ గులాంగిరి. సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో 1873లో మనకి ఓకే సో జ్యోతిబా పూలే is the author for the book గులాంగిరి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ మనకి కొన్నిసార్లు అంటే బర్త్ ప్లేసెస్ మీద ఆర్ఎల్స్ ఇంకా ప్రామినెంట్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు అంటే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినవి ఆర్ ద సోషల్ సర్వీస్ విచ్ దే రెండర్. సో వాటి మీద కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేజర్లీ వాళ్ళు పేపర్స్ ఏవైనా నడిపినప్పుడు అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ అవ్వచ్చు. ఓకే, సో ఈవెన్ సమ్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళందరూ కూడా, ఈవెన్ అంబేద్కర్, సో అలాంటి వాళ్ళందరూ కూడా సో దే మెయింటైన్ సమ్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్. యంగ్ ఇండియా, ఓకే, సో ఈజ్ అ నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీస్ మ్యాగజైన్ నేమ్. ఓకే, సో అలాగా ఉంటాయి కదా. సో వాటి మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి షిఫ్ట్ 3 క్వశ్చన్స్. సో క్వశ్చన్ ఆన్ రంజాన్ మంత్ అంటే ఏ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. సో జనరలీ మార్చ్ ఆల్మోస్ట్ ఇట్స్ 29 to 30 days అనేది అంటే 1 month దే కాల్ ఇట్ అస్ రోజా ఫాస్టింగ్ అంటారు కదా. సో ఆల్మోస్ట్ 1 month మార్చ్ నుంచి మొదలుకొని ఏప్రిల్ మంత్ వరకు చేస్తారు వాళ్ళు. ఓకే, సో మంత్ మీదే కాదండి. సో అంటే లైక్ వాళ్ళకి సెపరేట్ పేర్లు ఉంటాయి కదా. సో వాళ్ళు పిలుచుకునే పేర్ల మీద అంటే ఏమని పిలుచుకుంటారు వాళ్ళు అని చెప్పేసి. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ ఆర్ఎల్స్ ఓకే, సో ఎక్స్క్లూజివ్లీ ఎన్ని డేస్ ఉంటుంది అంటే లైక్ ఎలా ఇస్తారన్నమాట. సో వెరీ క్లోజ్ ఆప్షన్స్ లైక్ 27, 28, 29, 30, 29, 31 సో ఇలాంటివి ఇస్తారనమాట. సో అలాంటి వెరీ క్లోజ్ ఆప్షన్స్ ఇచ్చేసి కన్ఫ్యూజ్ చేయడం అలా ఉంటుంది. బట్ ఎనీవే ఇట్స్ 29 to 30 days మ్యాక్సిమం చేస్తూ ఉంటారు. సో మంత్ కూడా మార్చ్ అండ్ ఏప్రిల్ అని గుర్తుపెట్టుకోండి. సో గవర్నర్ ఆఫ్ కర్ణాటక దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే రీసెంట్కి అంటే మనకి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్కి గుర్తుపెట్టుకోండి. చీఫ్ మినిస్టర్ అయినా అడగొచ్చు, గవర్నర్ అయినా అడగొచ్చు, లెఫ్టినెంట్ గవర్నర్ అయినా అడగొచ్చు. ఓకే, సో ఈ ప్రామినెంట్ RBI గవర్నర్ ఇలాంటివన్నీ మీకు ఆబ్వియస్లీ గుర్తుంటాయి. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ కొద్దిగా చూసుకుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే, సో ఆర్ ఈ సమ్మిట్స్ రీసెంట్గా సమ్మిట్స్ జరుగుతాయి కదా. సో ఎక్కడ జరిగాయి, అది ఎన్నో సమ్మిట్, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇలాంటి క్వశ్చన్సే జనరల్గా వస్తూ ఉంటాయి. ఓకే, సో ఎనీవే ఇది మనకి TC గెహ్లోట్ అండి. సో పేరు వచ్చేసి TC గెహ్లోట్, గవర్నర్ ఆఫ్ కర్ణాటక, ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ కర్ణాటక.
So question on EWS reservation. So EWS reservation always will be in the news andi. So always it is a controversial topic anamata. అంటే ఇట్ ఈస్ కాంట్రవర్షియల్ బికాస్ ఆఫ్ బీహార్ న్యూస్. మీరు చూస్తుంటే సో బీహార్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ పాలసీ మీద చాలా రచ్చ జరుగుతుంది ఇప్పుడు న్యూస్లో. సో దానికి సంబంధించి సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద మీరు ఇంకా చూసుకుంటే ఏ అమెండ్మెంట్ వల్ల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది అని అడగొచ్చు. సో ఇఫ్ యూ కుడ్ కన్సిడర్ దట్ 103rd అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాడెడ్ దట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కోసం 10% రిజర్వేషన్ కేటాయించాలి అపార్ట్ ఫ్రమ్ ద ఓబీసీ రిజర్వేషన్. మళ్ళీ ఈడబ్ల్యూఎస్కి కూడా ఇంకో 10% ఇవ్వాలి అని చెప్పేసి. సో 104th కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళకి 2 seats అనేవి ఇచ్చారు కదా, అది తీసేసి సో 104th అమెండ్మెంట్ అనేది వచ్చిందనమాట. సో ఎనీవే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి 103rd అమెండ్మెంట్ అండి. అండ్ మనకి ఆబ్వియస్లీ ఇది గుర్తుంటుంది. ఓకే, సో 10% అనేది దీంట్లో ఎలా క్వశ్చన్ ట్రిక్కీగా అడగచ్చు అంటే సో కమ్యూనిటీస్ విచ్ కమ్స్ అండర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, అందులో ముస్లిం వాళ్ళు వస్తారా, ఓకే, సిక్స్ వస్తారా, జొరాస్ట్రియన్స్ వస్తారా, సో ఇలాంటివన్నీ అడుగుతారు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో అలాంటి అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ప్రాపర్ డెఫినేషన్లో ఎవరైతే మెన్షన్ చేస్తారో అండ్ ఏదైతే ఇన్కమ్ మార్జిన్ పెడతారో సో అలాంటివన్నీ ప్రాపర్గా చూసుకోవాలి. సో దాని మీద కూడా క్వశ్చన్స్ మనకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఇండియన్ విమెన్ రెస్లర్ టు విన్ అ మెడల్ ఇన్ ఒలింపిక్స్. సో ఆబ్వియస్లీ వీ ఆల్ నో. ఓకే, సో షీ ఈజ్ అ వెరీ ఫేమస్ పర్సనాలిటీ. 2016లో షీ ఈజ్ ద వన్. ఓకే, సో రెస్లింగ్లో మనకి ఫస్ట్ అండి. సో షీ ఈజ్ ద ఓవరాల్గా చూసుకుంటే షీ ఈజ్ ద 4th పర్సన్. ఓకే, సో 2016లో ఓకే, సో సాక్షి మాలిక్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా చూసుకుంటే ఈవెన్ 2023 ఈజ్ ద ఇయర్ 100+ మెడల్స్ గెలుచుకుంది ఇండియా. సో ఆబ్వియస్లీ స్పోర్ట్స్ సెక్టర్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఏ క్వశ్చన్ పేపరు రాదు. సో కదా, అంటే ఇండియా మార్క్ కాబట్టి అంటే ఒక మైల్ స్టోన్ రీచ్ అయింది కాబట్టి ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దానిపైన. సో వరల్డ్ పోవర్టీ ఇండెక్స్, సో ఎవరు టాప్ చేశారు అని అడగొచ్చు, ఇండియా ర్యాంక్ ఏంటి అని అడగొచ్చు. సో బేసిక్గా టాప్ 5 ఇంపార్టెంట్ అండి. సో టాప్ 5 కూడా కాదు, టాప్ 3 ఇంపార్టెంట్ అండ్ ఇండియా ర్యాంక్ ఇంపార్టెంట్. కొద్దిగా కంపేర్ చేసుకుంటే చైనా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, సో ఇవి ఇంపార్టెంట్ అంతే. బట్ మోస్ట్లీ ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్గా ఎవరు అంటే సో సుడాన్ అని. సో సుడాన్ టాప్ చేసింది, అంటే ఎక్కువ పేదవాళ్ళు ఎక్కడున్నారు అంటే సో వరల్డ్ పోవర్టీ ఇండెక్స్ ప్రకారము మనకి సుడాన్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 86% అక్కడ సుడాన్లో అంటే సుడాన్ పాపులేషన్ అంతా 100%లో 86% పాపులేషన్ పేదవాళ్ళే ఉన్నారంట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంటే హంగర్ ఇండెక్స్లో అయినా పోవర్టీ ఇండెక్స్లోనైనా సో ద డెఫినిషన్ ఇన్ విచ్ పోవర్టీ, అంటే పోవర్టీని వాళ్ళు ఏ విధంగా కన్సిడర్ చేశారు అంటే కొంతమందికి ఇల్లు లేకపోతే పేదవాళ్ళు అంటారు, కొంతమంది ఫుడ్ లేకపోతే పేదవాళ్ళు అంటారు. సో ఇక్కడ ఇండెక్సెస్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట. సో ఇట్స్ నాట్ సంథింగ్. కొంతమంది ఏం చెప్తారంటే సుడాన్ ర్యాంక్ ఫస్ట్ ఇవ్వరు, అంటే వేరే దాంట్లో సుడాన్ బెస్ట్ ర్యాంక్ పర్ఫార్మింగ్ చేసింది. ఇట్ డజంట్ మీన్ దట్ దే చేంజ్డ్ ఆల్ టుగెదర్ అని కాదు. సో కొద్దిగా ఇండిసెస్ అనేవి మారుతున్నాయని దాని అర్థం అనమాట. ఎనీవే రీసెంట్గా మనకి వరల్డ్ పోవర్టీ ఇండెక్స్లో సుడాన్ టాప్ అని గుర్తుపెట్టుకోండి. సో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, ఆబ్వియస్లీ డెసిగ్నేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో దినేష్ త్రిపాఠి. ఓకే, సో దినేష్ త్రిపాఠి. ఓకే, సో హీ ఈజ్ ద చీఫ్ ఆఫ్ ఆర్ నేవల్ స్టాఫ్ అండి. సో ఈవెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ బోత్ డిఫెన్స్ స్టాఫ్ కానీ, ఎయిర్ స్టాఫ్ కానీ, ఎయిర్ మార్షల్స్ ఇలాంటివి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో క్వశ్చన్ ఆన్ ఫీఫా వరల్డ్ కప్. ఓకే, సో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఫుట్బాల్ అసోసియేషన్. సో దీంట్లో జనరల్గా మనకి మోస్ట్ రిపీటెడ్ మెడల్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు, ఆరెల్స్. ఓకే, సో ఇప్పుడు రీసెంట్గా విన్ అయిన వాళ్ళు ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు జనరల్గా. సో ఆబ్వియస్లీ ఎక్కువ శాతం మనకి చూసుకుంటే బ్రెజిల్ అండి. సో ఆల్మోస్ట్ 5 times. ఓకే, సో కొన్నిసార్లు మనకి ఫుట్బాల్ అని అడగకుండా గేమ్ సొక్కర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, సో సేమ్ మీనింగ్ అయితే సేమే. ఓకే, సో బ్రెజిల్ ఆల్మోస్ట్ 5 times గోల్డ్ మెడల్ తీసుకుందనమాట. సో దెన్ కమ్స్ విత్ ఇటలీ. ఓకే, సో ఇటలీ వచ్చేసి 4 times. దెన్ కమ్స్ విత్ జర్మనీ. ఓకే, సో జర్మనీ వచ్చేసి 3 times. దెన్ కమ్స్ విత్ అర్జెంటీనా అండ్ ఆల్. సో ఆల్వేస్ టాప్ 3 ఇంపార్టెంట్ చాలు. సో ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. ఓకే, సో ఎక్కడ జరిగింది, ఎవరు విన్ అయ్యారు, ఎవరు ప్రామినెంట్, ఇలాంటి క్వశ్చన్సే జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం.
సో క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీషీస్. సో అంటే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీషీస్ని ఏమంటారు, ఆర్ ఎల్స్ ఒక స్పీషీస్ నేమ్ ఇచ్చేసి పర్టికులర్గా ఇది ఏ కేటగిరీలోకి వస్తుంది అంత లెవెల్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ జనరల్గా అలాంటి క్వశ్చన్సే అడుగుతారు. సో ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీషీస్ని టాక్సానమీ అంటారండి. సో ఆ స్టడీస్ రిలేటెడ్, సో అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీషీస్ యొక్క స్టడీ చేసేదాన్ని ఏమంటారండి అంటే సో ఇట్ ఇస్ టాక్సానమీ. సో దానికి సంబంధించినటువంటి నామన్క్లేచర్స్, నేమింగ్, ఎవ్రీథింగ్ అంతా కూడా ఇచ్చేది సో టాక్సానమీ అనమాట. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. సో రైట్. సో చాన్లాల్ మిశ్రా రిలేటెడ్ టు విచ్ ఘరానా? ఓకే, సో పండిట్ చాన్లాల్ మిశ్రా, సో ఆబ్వియస్లీ హీ వాజ్ అ సింగర్ అండి. ఓకే, సో అంటే క్లాసికల్ మ్యూజిక్కి సంబంధించినటువంటి సింగర్ అనమాట. సో యూపీ. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇది షిఫ్ట్ 3లో క్వశ్చన్స్ అనమాట. సో ఆల్మోస్ట్ మీరు షిఫ్ట్ 3 చూసుకున్నా, 2 చూసుకున్నా, 1 చూసుకున్నా. సో ఓకే, సో ఇఫ్ యూ కన్సిడర్ దట్ షిఫ్ట్ 3, 2, 1 ఈ పేపర్స్ రెండు కూడా చూసుకున్నట్లయితే సో ఆల్మోస్ట్ మనకి జనరల్ అవేర్నెస్ అనేవి క్వశ్చన్స్ అనేవి సో హిస్టరీ కవర్ చేస్తున్నాయి, జాగ్రఫీ కవర్ చేస్తున్నాయి, కల్చర్, స్పోర్ట్స్, ఓకే, సో రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉండేటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి కవర్ చేస్తూ మనకి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నారండి. సో ఇఫ్ యూ కుడ్ కన్సిడర్ దట్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ క్వశ్చన్ ఓపెన్ చేస్తున్నాండి మీరు చూసినప్పుడు, సో డోంట్ ఫీల్ పానిక్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ త్రూ, అంటే గుర్తు రాకపోను అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా సో డోంట్ ఫీల్ పానిక్. సో కొద్దిగా మీరు ట్రై చేయండి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి, సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా. ఓకే, సో కొంచెం ఆప్షన్ ఎలిమినేషన్ చేసిన తర్వాత కొద్దిగా ఆలోచించి సో మెల్లిగా ఆ 2 ఆప్షన్స్లోని మీరు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అవి కూడా మీరు మీరు ఆల్మోస్ట్ మీరు జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదివిన దాని మీద మీకు గుర్తొస్తుంది. అండ్ లాస్ట్ మినిట్ రివిజన్ కూడా మీరు ఏవైతే కంఫర్టబుల్ ఏరియాస్ ఉన్నారో, అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే అంటే రీసెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇండెక్సెస్ కానీ, ఓకే, సో ఈ ఫుట్బాల్ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ జరిగాయి, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఓకే, సో ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ న్యూస్, సో ఇండెక్సెస్, ర్యాంక్స్, ఓకే, సో ఇలాంటివి వాటి మీద ఫోకస్ చేయండి. బికాస్ అవి కొద్దిగానే ఉంటాయి అండ్ రిపీటెడ్ రీడింగ్స్తో గుర్తుపెట్టుకోగలుగుతారు కాబట్టి. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా కల్చర్ కూడా అంటే రీసెంట్గా మనకి జనవరి నుంచి మార్చ్ వరకు ఆర్ జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి ఫెస్టివల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే లైక్ ఏ ఏరియాస్లో ఏమేమి సెలబ్రేట్ చేసుకుంటారు. మ్యాప్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండి, మ్యాప్ని మీరు రివైజ్ చేయండి. సో ఇఫ్ యూ ఆల్ డూ దిస్, ఓకే, సో డెఫినెట్లీ మీకు విత్ కామ్ మైండ్తో, విత్ పీస్ఫుల్ మైండ్తో ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. సో ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.